హలో లైటా, దిస్ ఇస్ దీప్సిత. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ అయితే జర్మనీకి చాలా మంది రావాలనుకుంటారు. ఇలా రావాలనుకున్న వాళ్ళందరికీ ఉండే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, అసలు జర్మనీ అనేది సేఫ్ కంట్రీయా కాదా? ఒక తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ పిల్లల్ని ఏదైనా అబ్రాడ్ కంట్రీకి పంపించాలి అంటే, అసలు ఆ కంట్రీకి పంపించచ్చా లేదా, ఆ కంట్రీలో వాళ్ళు సేఫ్ గా ఉంటారా లేదా? అసలే అబ్రాడ్ కంట్రీ అంటే మన కల్చర్ కి వాళ్ళ కల్చర్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. సో అసలు పంపించచ్చా లేదా, పంపిస్తే ఎలా ఉంటది? ఈ కాలంలో ఇలా చాలా మంది వెళ్తున్నారు. ఒకవేళ మన పిల్లల్ని పంపించకపోతే వాళ్ళు వెనకబడిపోతారా, ఇలా 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 ఎన్నెన్నో క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో తిరుగుతాయి. అసలు జర్మనీ అనేది సేఫా కాదా అని చాలా మంది నాకు కామెంట్ చేశారు అండ్ పర్సనల్ గా కూడా అడిగారు అనమాట. సో నాకేమనిపించింది అంటే, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. నా కామెంట్ చేయకపోయినా సరే ఇలా డౌట్స్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి అని ఈ వీడియోనైతే ఈ రోజు స్టార్ట్ చేశాను. సో అలా డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ జర్మనీ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇలా ఈ రోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేశాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఎవరైనా సరే మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ జర్మనీ వచ్చే వాళ్ళకి కాదు, జర్మనీకి రావాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. సో ఎవరైనా సరే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పాను కదా. ఫస్ట్ అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి అనే విషయాన్ని మీకు చెప్తాను. అసలు జర్మనీలో గన్ కల్చర్ ఉంటదా, జర్మనీ అనేది గర్ల్స్ కి సేఫా కాదా, అండ్ జర్మనీలో నైట్ లైఫ్ ఎలా ఉంటది, రేసిజం ఎలా ఉంటది, ర్యాగింగ్ టీజింగ్ లాంటివి ఉంటాయా, ఒక అమ్మాయి నైట్ ధైర్యంగా బయటకు వెళ్ళగలదా లేదా, సో జర్మనీలో ఆల్కహాల్ కల్చర్ కూడా ఉంటది కదా, సో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది అయితే నన్ను అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ అయితే చెప్తాను. జర్మనీలో గన్ కల్చర్ ఉంటది అన్న భయం అయితే అసలు ఫస్ట్ వదిలేయండి. నిజంగా జర్మనీలో గన్ కల్చర్ అనేది ఉండదన్నమాట. ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి అసలు ఎవరు చెప్పారో ఏంటో కూడా నాకు తెలీదు, బట్ నిజంగా చెప్తున్నాను, జర్మనీలో అసలు గన్ కల్చర్ అనేది ఉండదు. యాజ్ ఏ కామన్ పీపుల్ కి అసలు గన్ దొరకాలి అంటే బోల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత ఈజీగా కామన్ పీపుల్ చేతుల్లోకి గన్ అయితే రాదనమాట. ఇక్కడ పబ్లిక్ లో గన్ షాప్స్ ఉంటాయి. దట్ డజంట్ మీన్ ఇక్కడ గన్ కల్చర్ ఉంటది అని కాదు. ఆ గన్స్ ని ఇక్కడ వేటకి యూజ్ చేసుకుంటారే తప్ప మనుషుల్ని చంపడానికి వీటికి అయితే అసలు యూజ్ చేయరు. ఎవరో మన ఇంటికి వచ్చి మన ఇంటి తలుపు తట్టి గన్తో పేల్చేసే లాంటి సిచ్యువేషన్స్ అయితే ఏమి ఉండవన్నమాట. ఈవెన్ మన ఇంటి తలుపు మనం తప్ప ఇంకొకరు తీయడానికి కూడా అవ్వదన్నమాట. చాలా సేఫ్ గా ఉంటది. ఎవరైనా మన ఇంటికి వస్తే కాలింగ్ బెల్ కొట్టి మనం ఓపెన్ చేస్తేనే తప్ప ఎవరు మన ఇంటి తలుపుని ఓపెన్ చేసే అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. నిజంగా చెప్తున్నాను, అసలు జర్మనీలో గన్ కల్చర్ అనేది అసలు ఉండనే ఉండదు. అండ్ మీ అందరికి ఇంకో విషయం తెలుసా, జర్మనీ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం సేఫెస్ట్ కంట్రీలో 15th పొజిషన్ లో ఉందన్నమాట. 15th పొజిషన్ లో ఉంది అంటే అసలు ఎంత సేఫెస్ట్ కంట్రీయో మీరే ఆలోచించండి. యూరోప్ లో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ జర్మనీ. యాజ్ ఏ గర్ల్ నేను చెప్తున్నాను, నిజంగా రోడ్డు మీద నేను ఒక్కదానే వెళ్ళడానికి గానీ నైట్ నడవడానికి గానీ నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవన్నమాట. స్టార్టింగ్ లో నాకు కొంచెం భయంగా అనిపించేది. ఒకదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఒకదాన్ని ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా చెయ్యాలి అన్నా సరే ఎంతో కొంచెం భయంగా ఉండేది. బట్ నేను నిజంగా చెప్తున్నాను, యాజ్ ఏ గర్ల్ నిజంగా జర్మనీ అనేది గర్ల్స్ కి చాలా సేఫ్ అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో గానీ రోడ్డు మీద గానీ ఎక్కడ మనకి టీజింగ్ లాంటివి గానీ హెరాజింగ్ లాంటివి గానీ ఏమీ ఉండవు. నేను ఇప్పుడు దాకా అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. యాజ్ ఏ గర్ల్ నేను చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది గర్ల్ పేరెంట్స్ కి ఉండే భయం ఏంటి అంటే, ఇలా అబ్రాడ్ కంట్రీస్ పంపించాలి అంటే ఇలా హెరాస్మెంట్ గానీ టీజింగ్ లాంటివి ఉంటాయా, ఒక్కళ్ళే వాళ్ళు బతకగలరా, ఆడపిల్లలు కదా ఎలా బతుకుతారు అని అనుకుని చాలా మంది ఎంకరేజ్ చేయరన్నమాట వాళ్ళని చదివించడానికి అబ్రాడ్ కంట్రీస్ లో. ఈవెన్ నైట్ 11 అయినా 10 అయినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదనమాట. ఈవెన్ మనం ఒక్కళ్ళమే వెళ్తున్నా సరే. బట్ ఏదేమైనా సరే నేను గర్ల్స్ కి ఇచ్చే టిప్ ఏంటి అంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప ఇంకే పరిస్థితుల్లో అయినా సరే అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళడానికి మటుకి చూడకండి. ఇక్కడ చాలా మంది తాగుతారు, గంజాయి కొడతారు, ఇలా వగేరా చాలా ఉంటాయి. అండ్ మీ పిల్లలకి ఇలాంటి అలవాట్లు వస్తాయా రావా అని నేను చెప్పాలి అంటే చెప్పలేను అనమాట. ఎందుకంటే ఇది ఇండివిజువల్ పర్సన్ మీద ఉంటది. నేను నిజంగా నా కల్లారా ఇలా ఇండియన్ స్టూడెంట్స్ జర్మనీ వచ్చి వీటికి బానిసలు అయిపోయి మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాను. ఇలాంటి విషయాలు నిజంగా ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఏదో వచ్చాం కదా అని ఇలాంటి వాటికి అలవాటు
అయ్యామా ఇంకా మన లైఫ్ అక్కడితో స్టాప్ అయిపోయినట్టు. ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటది. అంతకు మించి మీరు మీ లైన్ ని దాటారా ఇంకా అంతే అనమాట. ఎందుకు మీరు వచ్చారా అనేది మీకే అర్థం కాదు. సో ఇలాంటి విషయాల మీద మాట్లాడాలి అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతా ఉంటది. మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి ఇలాంటివి అలవాటు అవుతాయా అలవాటు అవ్వవా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. డెఫినెట్లీ కల్చరల్ షాక్ అయితే ఉంటది. ఎందుకంటే మన ఇండియన్ కల్చర్ కి ఇక్కడ కల్చర్ కి వాస్ట్ వేరియేషన్ అయితే ఉంటది. మేబీ సిటీస్ లో ఉండి చేసి ఇలా జర్మనీకి వస్తే మేబీ వాళ్ళకి ఓకేగా అనిపించవచ్చు. బట్ అసలు విలేజ్ లోనే చదువుకుని విలేజ్ లోనే పుట్టి ఇలా డైరెక్ట్ గా ఒకేసారి జర్మనీకి గనక వచ్చినట్లయితే వాళ్ళకి కల్చరల్ షాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఇక్కడ స్టూడెంట్స్ కింద చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి హాస్టల్స్ లో గానీ ఆర్ అపార్ట్మెంట్స్ లో గానీ ఉంటారు కదా. ఇలా హాస్టల్స్ లో ఉంటే అబ్బాయిలు అమ్మాయిలు కలగా పొలగంగానే ఉంటారు. సో అదంతా చాలా షాక్ గా అనిపించవచ్చు. అలా అని ఇక్కడ ఎవ్వరూ తప్పుగా చూడడం అనమాట. అపార్ట్మెంట్స్ లో అయినా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండడం కూడా ఇక్కడ లీగలే. ఒకవేళ హాస్టల్లో మీ రూమ్మేట్ ఆపోజిట్ జెండర్ గనక అయితే మీ వార్డెన్ కి చెప్పి మీరు మీ రూమ్ ని షిఫ్ట్ అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అనమాట. బట్ ఇలాంటి చిన్న చిన్న కల్చరల్ షాక్స్ చూసి ఇనిషియల్ గా మీకు ఏమన్నా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. బట్ కాలక్రమేణా మీరు జర్మనీలో ఉండి 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 ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ కి అయితే ఖచ్చితంగా అలవాటు పడిపోతారు. అండ్ ఇంకా నైట్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఏదో పెద్ద పెద్ద సిటీస్ లోనే నైట్ లైఫ్ అంతా కలర్ఫుల్ గా ఉంటది. మిగతా చిన్న చిన్న సిటీస్ లో గానీ టౌన్స్ లో గానీ విలేజెస్ లో గానీ నైట్ లైఫ్ ఏమి ఉండదు. అంతా శూన్యం అనమాట. 9 అన్ని క్లోజ్ అయిపోతాయి. 10 ఇంట్లో లైట్లు కూడా కనిపించవు. 10 ఇంకా మొత్తం అన్ని క్లోజ్, ఇంకేమీ ఉండవన్నమాట. కొన్ని ఊర్లో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమి ఉండదు అనమాట. 11 స్టాప్ అయిపోద్ది. ఇంకా జర్మనీ అనగానే అబ్బో ఇంకేముంది నైట్ లైఫ్ పబ్స్ రెస్టారెంట్స్ అలా అనుకోవడానికి ఏముండదు. సిటీస్ లోనే తప్ప ఇంకెక్కడ మనకి ఎంత నైట్ కల్చర్ అనేది కనిపించదు అనమాట జర్మనీలో. అండ్ కాలేజ్ లో కూడా టీచింగ్ లాంటివి ర్యాగింగ్ లాంటివి ఏమీ ఉండవు. వచ్చారా మీ పని మీరు చేసుకున్నారా వెళ్ళారా అన్నట్టుంటే అసలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. యూనివర్సిటీలో అయినా సరే బయట అయినా సరే ఇంకెక్కడైనా సరే ఈవెన్ వర్క్ ప్లేస్ లో అయినా సరే డిస్క్రిమినేషన్ అనేది ఉండదు అని నేనైతే చెప్పను. ఎక్కడో చోటన ఏదో ఒక రూపంలో ఎంతో కొంత బయట అయితే పడుతుంది. నిజంగా చెప్పండి మన ఊరికి ఎవరో ఊరోళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? సేమ్ ఇక్కడ వాళ్ళకి అదే అనిపిస్తుంది అనమాట. ఎవరు మన మొహం మీద ఏం చెప్పరు. బట్ వెనకాల అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. నాకు మా వారి పర్సనల్ లైఫ్ లో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది రీసెంట్ టైమ్స్ లో అనమాట. సో అది కూడా ఇక్కడ దేశస్తులు అయితే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. చెప్పాలి అంటే జర్మనీలో శరణాగతులు ఎక్కువగా ఉంటారు. సో ఆ శరణాగతుల్లో ఒక మనిషి మమ్మల్ని మేము ఏదో పాకిస్తాన్ వాళ్ళు అనుకుని ఐ హేట్ పాకిస్తాన్ పీపుల్, ఐ హేట్ పాకిస్తాన్ పీపుల్, యూ ఆర్ బ్యాడ్ అని ఏయో చిన్న చిన్న మాటలు అయితే అన్నాడు. మేమైతే అంతేం పట్టించుకోలేదు. ట్రైన్ లో మేము దిగేటప్పుడు అన్నారు అనమాట. నాకైతే అక్కడ అర్థం కాని విషయం నేను పాకిస్తాన్ అమ్మాయిలా ఉన్నానా అని. బట్ ఏదేమైనా సరే మేమైతే ఆ సిచ్యువేషన్ ని అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు. సో ఎవరైనా సరే అంతే, ఆ సిచ్యువేషన్ లో మనం కూడా గొడవ దిగామా అంటే ఇంకా అది అల్లకల్లోరంగా ఉంటది. ఏదో కుక్కలు మొరుగుతున్నాయి మొరగనివ్వండి అని వదిలేసి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చేయండి బయటికి. అక్కడ ఉండి వాళ్ళతో పాటు ఎలాంటి గొడవలు పెట్టుకోకండి. సమ్ టైమ్స్ మనం అవాయిడ్ చేయడం కూడా బెస్ట్ అనమాట. ఎక్కడైనా సరే ఎంతో కొంత డిస్క్రిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో వాటిని అవాయిడ్ చేసి ఇంకా బతకడమే. సో పేరెంట్ కైనా సరే చాలా వరీస్ ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నాము, అసలు ఎలా బతుకుతారు ఎలా ఉంటారు ఏంటి అని వాళ్ళకి నిజంగా చాలా భయం అయితే ఉంటది. సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఈ ఎన్విరాన్మెంట్ నేర్పించేస్తుంది అనమాట. ఎవరో దాకా ఎందుకు నన్నే తీసుకోండి. యాజ్ ఏ గర్ల్ నేను ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా సరే నేను ఒక తోడునైతే ఎత్తుక్కునేదాన్ని. చాలా కంఫర్ట్ జోన్ లో బతికాను అనమాట. సో ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి నేను ఎప్పుడైతే జర్మనీ వచ్చానో కొన్ని రోజులు నేను నిజంగానే భయపడ్డాను ఒకదాన్ని బయటకు వెళ్ళాలి అంటే. బట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా మనకి అలవాటు చేస్తుంది అనమాట. మన పని మనమే చేసుకోగలము, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. జర్మనీ వచ్చారంటే ఫస్ట్ మీరు జర్మనీలో నేర్చుకునేది ఏంటి అంటే ఎవరున్నా లేకపోయినా సరే ఈ పని మీరు చేసుకోగలరు అన్న ధైర్యాన్ని అయితే ఖచ్చితంగా జర్మనీ అయితే ఇస్తుంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే జర్మనీ అనేది స్టూడెంట్ గా చదవడానికి రావాలనుకుంటున్న వాళ్ళకైనా, పెళ్లి చేసుకుని జర్మనీకి రావాలనుకుంటున్న వాళ్ళకైనా,
జాబ్ కోసం రావాలనుకుంటున్న వాళ్ళకైనా, టూరిస్ట్ గా రావాలనుకుంటున్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే సేఫెస్ట్ కంట్రీ అన్నమాట. సో దీంట్లో నో వరీస్. మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఓకేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.